జర్మనీ ఆ మధ్యన అమెరికాతో కలిసి మన మీద ఆంక్షలు పెట్టిన దేశంలో అది కూడా ఒకటి. వాస్తవంగా ఆయుధాలు ఇట్లాంటి వాటికి చెక్ పెడతా వచ్చింది. మన దగ్గర వాళ్ళ తయారీ వెపన్స్ ఉన్నాయి. అయితే మోడీ సర్కార్ ఈ మధ్యన మన దేశంలోనే ఆయుధాల తయారీ కార్యక్రమం ప్రారంభించింది కదా. దాంతో ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది. అంటే బెదిరించి వాడు ఆయుధాలు అమ్మాలి మనకి, ప్లస్ వాళ్ళ షరతులకి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలనేటువంటి ధోరణి వాళ్ళది. ఇప్పుడు మన దావన మనమే ఆయుధాలు తయారు చేస్తున్నాం కదా, దాంతో కంగారు పడిపోయి ఆంక్షలు వాళ్ళంతటా వాళ్ళే ఎత్తేస్తున్నారు. తాజాగా చూస్తే భారత్ జర్మనీ మధ్య సంబంధాలు మరో ఇంత బలోపేతమయ్యే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. MP5 సబ్మిషన్ గన్లకు సంబంధించిన విడిభాగాలు ఉపకరణాల కొనుగోలు మీద జాతీయ భద్రతా దళం NSG చేసిన అభ్యర్థనను జర్మనీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చిన్నపాటి ఆయుధాలతో పాటు విడి విభాగాలను భారత్ సహా యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం లేని దేశాలకు విక్రయించడం మీద జర్మనీ గతంలో ఆంక్షలు విధించింది. తాజాగా ఈ ఆంక్షలను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకోవడంతో భారత్కి భారీ మినహాయింపు లభించిందని, మన దేశంలో భాగస్వామ్యానికి జర్మనీ ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు చెప్తున్నాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం అమ్మకాలపై ఆంక్షలు విధించడానికి ముందు జర్మన్ కంపెనీ హెక్లర్ అండ్ కోచ్ తయారు చేసిన MP5లని NSG కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆంక్షల ఎత్తివేతతో భారత సైన్యం, పారామిలిటరీ దళాలు, రాష్ట్ర పోలీసు బలగాలకు చిన్నపాటి ఆయుధాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుందని మరో అధికారి వివరిస్తున్నారు. నేవీ, మెరైన్ కమాండోలు కూడా MP5లని ఉపయోగిస్తున్నారు.